ఇటీవల కోవూరు ఎమ్మెల్యే అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసి ఒక రకంగా చీగొట్టారని చెప్పుకోవాలి. అటువంటి వ్యక్తిని అమాయకుడు అని చెప్పేసి వెనకేసుకొస్తున్నాడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు. మరోపక్క నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా ఏం తప్పులు చేశారు, కేవలం వీళ్ళ మీద కక్షపూరితంగానే అక్రమ కేసులు బనాయిస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి పూర్తి కౌంటర్ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, అసలుకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి అసలు ఏమీ తెలియదంట, కేవలం ఆయన మీద కక్షపూరితంగానే కేసులో ఇరికిచ్చి అదంతా కూడా చేశారంట. అంటే ఏమేమి బలగొట్టలేదు, ఏం చేయలేదు. మరో పక్క చూసుకుంటేనేమో ఇంకో పక్క ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ కూడా పూర్తి అమాయకులు, వీళ్ళ మీద ఎందుకు కక్ష సాధిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకి? మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చాలా మంది పేర్లు చెప్పారు. అంటే పాపం వల్లభనేని వంశీ, కొడాలి నాని, పోసాని కృష్ణమురళి, ఇట్లా మచ్చలేని నాయకులందరి మీద తెలుగుదేశం కూటమి వాళ్ళు కేసులు అక్రమంగా పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి మెంటల్ క్యాలిబర్ మీద ప్రజలకు ఇవాళ పూర్తిగా ఒక నమ్మకం కుదిరింది. పూర్తిగా ఈయనకి పిచ్చి పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆలోచించాల్సింది, నా పార్టీ పరిస్థితి ఏంటి, నన్ను ఏమనుకుంటున్నారు ప్రజలు, నేను నియోజకవర్గంలో తిరగలనా, నాతో పాటు గెలిచిన ఈ 10 మంది ఎమ్మెల్యేలు, తర్వాత ఓడిపోయిన వాళ్ళందరూ కూడా అసలు వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళగలరా, వెళితే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు, కొడతారా, పరిగెట్టించి కొడతారా, తిడతారా, మేము వాడిన బూతులకి మమ్మల్ని ఏ రకంగా సత్కరిస్తారు అనేది ఆలోచించుకోకుండా, నా చుట్టూ ఉండేవాళ్ళు మంచివాళ్ళు, నేను చాలా మంచివాడిని అందరికంట, మళ్ళా 3 ఏళ్ల తర్వాత నేనే వస్తాను, ఇంత మంచివాడు ఏమంటున్నాడంటే వీళ్ళందరూ మంచివాళ్ళు కదా, ఈ పోలీసులు చెడ్డవాళ్ళు, ఈ పోలీసుల్ని మేము చేతులు నరికేస్తాము, బట్టలోడి తీసి కొడతాము, రివెంజ్ తీర్చుకుంటాము, రప్పరప్ప అని మేము ఫ్లెక్సీలు పెడితే మీరు వాళ్ళని అరెస్ట్ చేస్తారా, మీరు సినిమాల్లో ఆ డైలాగ్స్ ఎందుకు పెట్టారు, మీరు సెన్సార్ బోర్డుని ఎందుకు అడగరు, సెన్సార్ బోర్డు ఎందుకు అలాంటి డైలాగ్స్ని పెట్టింది, మరి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వాళ్ళ సినిమాల్లో డైలాగ్స్ మాట్లాడితే తప్పు లేదా అంటే మనం ఒకటి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు సినిమా డైలాగ్స్ అనేవి సినిమాల వరకు పరిమితం. మీరు సినిమాలు చూసినా, నాటకాలు చూసినా, సీరియల్స్ చూసినా, ఏది చూసినా కూడా మంచిని తీసుకోమని అవి ప్రబోధిస్తాయి, చెడు తీసుకోమని చెప్పవు. మీరు రప్పరప్ప అని ఆ 2 పదాలతో ఆగిపోకుండా రప్పరప్ప అడ్డంగా నరకండని మీ వాళ్ళు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే నరుకుతామని చెప్పారు. ఎవరిని? ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళని. కాబట్టి అలాంటివి అంటే తప్పు లేదు అనుకుంటే మరి మీరు ప్రత్యేకంగా ఒక దీవి కొనుక్కున్నారు కాబట్టి ఆ దీవికి వెళ్ళిపోయి మీ రాజారెడ్డి రాజ్యాంగమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగమో లేకపోతే రప్పరప్ప నరకడం అనే రాజ్యాంగమో అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడు మీ వైసీపీ వాళ్ళనే పట్టుకెళ్ళి మీరు ఒకళ్ళనొకళ్ళు నరుక్కుంటారో చంపుకుంటారో, యాదవ్ ముస్లిం లాగా యాదవ్ కులంలో ముస్లిం పుట్టినట్టు అప్పుడు ముస్లిం వస్తుందో ఆ ముసలాలతో పోడ్చుకుంటారో మీ ఇష్టం. అది ఎందుకు చెప్తున్నామంటే మీరు ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నారు, ఇక్కడ హింసని ప్రోత్సహించకూడదు. మీరు ఆ మాట చెప్పాక, మీరు దాన్ని ఎంకరేజ్ చేశాక ఫ్లెక్సీలని రెంటపాళ్ల పర్యటనలో, తర్వాత కొంతమంది యువకులు మీ వాళ్ళు మరి కార్యకర్తలో లేకపోతే మీ సానుభూతి పరులో మనకు తెలియదు, వాళ్ళు కత్తులు పట్టుకుని వాళ్ళు ఒక డ్యాన్స్ చేయడమే కాకుండా రప్పరప్ప అంటూను రప్పరప్ప నరికేస్తామని వాళ్ళు పొట్టేళ్లని చంపి వాళ్ళ తలలు నరికి వాటిని ఆ రక్తంతో మీకు అభిషేకం చేశారు. అంటే మీరు ఇలాంటివి సమర్థిస్తారా? మీరు ఇలాంటివి సమర్థిస్తున్నారంటే మీ మానసిక స్థితి ఏ రకంగా ఉంది అంటే మీకు రక్తం చూడకపోతే నిద్ర పట్టదా, రక్తం చూస్తే కానీ మీకు ఒకలాంటి మానసిక ఉల్లాసం రాదా, మీ కళ్ళల్లో ఆనందం రాదా? మీరు కొత్తగా మీ వాళ్ళు ఈ మధ్య చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం లేకపోతే లోకేష్ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం అవి మీ డైలాగ్స్ కాదండి, మీకు వర్తించవవి. ఆ డైలాగ్స్ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి కోసం కనిపెట్టబడిన డైలాగ్స్ అవి. ఎందుకు చెప్తున్నామంటే ఆ డైలాగ్స్కి పేటెంట్ మీకు లేదు, తెలుగుదేశానికే ఉంది ఆ డైలాగ్స్కి. ఎందుకంటే మీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే మీ కార్యకర్తలు కావచ్చు, మీ దగ్గర పనిచేసిన గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కావచ్చు, గతంలో పనిచేసిన మంత్రులు కావచ్చు, గతంలో పనిచేసిన ఎంపీలు కావచ్చు చేస్తూ ఉంటారు. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మాట్లాడిన అన్ని మాటలు మీరు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసేశారు, మీరు 11 లక్షల కోట్ల అప్పులు మీ హయాంలో 2019-24 మధ్యలో చేశారు. మధ్యలో కరోనా వచ్చి ఒక ఏడాది లేదు, అంటే 4 ఏళ్లలో 11 లక్షల కోట్లు అంటే మీరు జస్ట్ ఇమాజిన్ ఈ 11 లక్షలు ఏం చేశారు. ఆఖరికి రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చకుండా మీరు ఏం చేశారు, ఎన్ని పథకాలు ఇచ్చారు, అసలు
ఎంత మీరు ఖర్చు పెట్టారు, మీరు ఇవాళ మీరు మాట్లాడటం ఏంటి వచ్చి అసలు మీరు పథకాలు ఇచ్చాము ప్రజలకి డబ్బులు పంచి పెడితే మాకు ఓట్లు వేయలేదు అన్నారు. మీకు గుర్తుంటే కనుకైతే మీరు ఓడిపోయాక మేము డబ్బులు పంచాము కానీ ప్రజలు మాకు ఓట్లు వేయలేదు అన్నారు. ఏ డబ్బులు పంచారు మీరు? 250 నుంచి 300 కోట్లు ఈ లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బుల్లోంచి మీరు ఒకటో వంతు భాగం కూడా కాదు, 1/12 ఏమో మనకు తెలియదు, 1/20 ఏమో తెలియదు, 1/25 ఏమో అయితే 1/100 భాగం ఏమో 300 కోట్లు దాన్ని మీరు పంచిపెడితే ప్రజలకు అర్థమైంది ఇది వచ్చి లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బు, ఇది మన సొమ్ము, అంటే మన రక్తం పీల్చి వాళ్ళు ఈ సొమ్ము వాళ్ళు సంపాదించుకున్నారు, అదే మనకి పంచారు కాబట్టి మన సొమ్ము మనకు తీసుకోవడంలో తప్పు లేదని తీసుకున్నారేమో మనకు తెలియదు. ఓటు మాత్రం వాళ్ళు అందుకే చంద్రబాబు నాయుడుకి వేశారు. కాబట్టి మేము 3 ఏళ్లలో వచ్చేస్తాము కళ్ళు మూసుకోండి మీరు అని చెప్పకండి. ముందు అసలు మీ పార్టీ ఏ స్థితిలో ఉంది, మీరు ఏం చెయ్యాలి, మీరు ఇలాగే కనుక మాట్లాడుతూ ఉంటే త్వరలో మిమ్మల్ని ఏ ఎర్రగడ్డ ఆసుపత్రిలోనో అయితే వైజాగ్లో ఒక పిచ్చాసుపత్రి ఉంది, మీకు ఎంతో ఇష్టమైన వైజాగ్లోనో చేర్చాల్సి వస్తుంది. అందుకని మీరు ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఇవాళ జరిగిన ఇంకో విషయం ఏంటంటే ప్రెస్ మీట్ టైంకే మొదలుపెట్టారు ఆయన, కాకపోతే ఏంటంటే తప్పులు మాట్లాడాడు ఆయన. ఇప్పుడు అదేంటి Z+ కేటగిరీ గ్రహీత అని నేను అన్నాడు. ఒకటో గ్రహీత అంటే ఏదైనా పురస్కారం పొందాడా ఆయన ఏమైనా పుస్తకాలు రాశాడా, లేకపోతే నాటకాల్లో నటించాడా, లేకపోతే సినిమాల్లో ఏమైనా మంచి యాక్టర్గా ఆయన పేరు వచ్చిందా, లేకపోతే ఆయనకి ఏమైనా మెచ్చి ఆయనకి ఏమైనా శాంతి బహుమతులు ఇచ్చారో మనకు తెలియదు. కాబట్టి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు నేర్పించండి బాబు. ఆయన పాప ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు, తర్వాత సంయమనం అనే పదం వాడడం రాలేదు ఆయనకి, ఆయన చాలా తప్పులు మాట్లాడారు, తెలుగు రావట్లేదు ముందు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్లు లేకపోతే ఈ అధికార పక్షం మీద పడ్డం మానేసి ముందు భాష నేర్చుకుని చూడకుండా మాట్లాడటం ప్రాక్టీస్ చేసి కొన్ని సెంటెన్స్లైనా కనీసం ఒక ప్రెస్ మీట్లో నేను ధైర్యంగా మాట్లాడగలను అని ఒక ధైర్యం తెచ్చుకున్నాక మీరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టండి. అంతవరకు దయచేసి మీరు ప్రజల ముందుకు రాకండి. ప్రజలు నవ్వుతున్నారు. మీరు ఒక తెలుగు రాష్ట్రానికి మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీకు భాష రాకపోతే ఎంత అవమానం. పొరుగు రాష్ట్రంలో వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, మీరు మొన్నటి వరకు హేళన చేసిన లోకేష్ గారు అద్భుతంగా మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు బాగా మాట్లాడుతున్నారు. కాబట్టి ముందు మీరు తెలుగు నేర్చుకుంటే తర్వాత మళ్ళా ముఖ్యమంత్రిని అవుతానా లేదా అనేది మీరు ఆలోచించుకుందరు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.